వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నూతనంగా ఎంపికైన మండల క్లస్టర్ మరియు బూత్ కన్వీనర్లు, కమిటీ సభ్యులు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయానికి కష్టపడి పనిచేయాలని, గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నా క్లస్టర్ మరియు బూత్ కమిటీ సభ్యులు మాకు తెలియజేస్తే వాటిని పరిష్కరిస్తామని టీడీపీ పార్టీ కార్యకర్తలే అండ అని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు నాయకులు టీడీపీ పార్టీ జెండాను ఎగురవేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు అందించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికలు ఎంతో కీలకమని, మండల బూత్ కమిటీ సభ్యులు కష్టపడి పనిచేసే టీడీపీ విజయానికి కృషి చేయాలని, గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికలలో వైసీపీ నాయకులు అరాచకాలకు పాల్పడ్డారని, టీడీపీ ప్రభుత్వంలో అలా జరగదని తెలిపారు. గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నా మండల కమిటీ మరియు బూత్ కమిటీ సభ్యులు మా దృష్టికి తీసుకువస్తే తప్పక పరిష్కరిస్తామని, ప్రతి శుక్రవారం పార్టీ కార్యాలయంలోని గ్రీవెన్స్ డే నిర్వహిస్తామని వెల్లడించారు. టీడీపీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో పవిత్ర తిరుమల కొండపై వైసీపీ నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారని, తప్పు చేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరని అన్నారు. మండల మరియు బూత్ కమిటీలకు ఎంపికైన సభ్యులు పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, రాజశేఖర్, భాస్కర్ రెడ్డి, కిషోర్ నాయుడు, జలీల్, పట్టాభి, రామిరెడ్డి, లీలావతి, మట్టం శ్రావణి, శ్రీదేవి, శివకుమార్, చెంచురామయ్య, రహీం తదితరులు పాల్గొన్నారు. సభాధ్యక్షులు పెద్దలు, రాష్ట్ర కార్యనిర్వాహక మన శాసనసభ్యులు సోదరులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి, చేసినటువంటి బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, మండల కార్యవర్గాలు, అదేవిధంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు నారా లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఎందుకు చెప్తున్నామంటే, అనేక మంది బూత్ కన్వీనర్ని మనం నియమిస్తాం. బూత్ కన్వీనర్లు కానీ, మేము మండల కార్యవర్గంలో ఉన్నవారు కానీ, వార్డు అధ్యక్షులు కానీ, లేదంటే పట్టాధ్యక్షులు కానీ చాలా మందికి తెలియదు. వాళ్ళందరూ పార్టీ కార్యక్రమాల విషయంలో అయితే, పార్టీ విషయంలో అయితే సిద్ధశుద్ధిగా ఉంటాం. మేము తెలుగుదేశం పార్టీ యొక్క భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనందరం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో పొందిన తర్వాత ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా నలిగిపోయాము. నుంచి కోలుకునే ప్రయత్నం ఈరోజు జరుగుతూ ఉంది. కార్యక్రమాన్ని మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు సమగ్రంగా పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటారు. పార్టీ సభ్యులుగా క్రమశిక్షణతో, ప్రజాసేవా భావంతో, మనస వాచ కర్మేనే పాల్గొనకుండా దీక్షా దక్షతలతో, అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ
తీసుకొని ఆ ఊళ్ళో సమస్యల్ని తీర్చాల్సిన బాధ్యత కూడా మీదే నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను ఊళ్ళో ఉంటా, మీ నాయకులు ఊళ్ళో ఉంటారు. కానీ లోకల్గా మీరు ఏ హామీ అయితే ఇచ్చా గ్రామాల్లో ఓటే ఇచ్చారో అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా తీర్చాల్సిన బాధ్యత మనం అడతాడు. ఏమయ్యా ఆ రోజు అడిగేపోతుందా ఏం చేసాం మాకు అంటారు. మీరు నాతో టచ్ ఉండదు, మీకు చాలా వరకు చెప్తున్నాను. మీరు నాతో మాట్లాడితే ఏమైపోతామని నేను చెప్తాను. రెండోసారి ఎమ్మెల్యే, ఒకసారి మున్సిపల్ చైర్మన్, నాతో మీరు మాట్లాడవచ్చు. అట్లా కాకుండా నాతో మాట్లాడకుండా నేనేమని అడిగితే దానికి వ్యతిరేకంగా మాట్లాడితే కొద్దిగా బాధ చేస్తుంది. ఎందుకంటే మీరు నాకు ఎప్పుడు తప్పని చెప్పి చేయట్లే, ధైర్యం చేయట్లే. ఎందువల్ల నాకు అర్థం కావట్లే. ఎందుకంటే అందుబాటులో ఉంటున్నా, అందుబాటులో లేకుండా అడగపోతున్నాను. అందరూ ఎమ్మెల్యేలాగా వేరే దగ్గరికి వెళ్ళి ఉండే పరిస్థితి కాదు. నాకు ఇక్కడే ఉంటున్నా, అందుబాటులో ఉంటున్నా. అయితే కొన్ని సందర్భాల్లో నాకు కూడా ఆరోగ్యం బాగా, కానీ ఆ టైంలో మీకు బాధ చేస్తుంది. చూడు ఎమ్మెల్యే ఇట్లా మాకు అందుబాటులో లేదండి, ఉన్న వాస్తవ పరిస్థితి. కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి ఖచ్చితంగా పార్టీ ఆఫీసులో వారానికి 3 రోజులు అందుబాటులో ఉండాలి అందరికీ. నేరుగా రండి. నేను మళ్ళీ చెప్తున్నా, పార్టీ క్యాడర్కి మళ్ళీ చెప్తున్నా, నేరుగా వచ్చి మీ ఊరు సమస్యను చెప్పండి, మ్యాక్సిమం చేస్తాం. అయితే న్యాయపరమైన సమస్యలు చెప్పండి. న్యాయపరం కాకుండా వేరే సమస్యలు ఉంటే అది పరిష్కారం కావు. మీరు మళ్ళీ ఎమ్మెల్యే చేయలేదు మాకని చెప్పి నా మీద బాధపడదు. ఈ ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా కష్టపడి మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే వాళ్ళలాగా మనం దౌర్జన్యాలు చేసి అలాగే బీఫామ్లు చింపేసి అక్కడ ఎవరు మనం చేయము. మనకు అవసరం ఉండే దొంగోట్లు చేసుకోవడానికి అవసరం ఉండే. ఎందుకంటే చెప్పిన విధంగా మన నాయకుడు ఈరోజు 15 నెలల్లో చెప్పింది చేసి చూపించాడు, అదనంగా కూడా చేసి చూపించాడు రాష్ట్రానికి. కాబట్టి అందరూ కూడా ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ప్రశాంతంగా ఉండేది దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లా గతంలో అయితే భయపడతా వచ్చాం అందరం కూడా. ఈరోజు ఆ పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ప్రజలు కూడా మనం చెప్పిన విధంగా ఈరోజు తల్లికి వందనం వేస్తున్నాం. ఇంతమంది పెట్టుంటే అంత డబ్బు 15,000 రూపాయలు పడుతుంది బ్యాంకులో. అట్లాగే ఈరోజు గ్యాస్ సిలిండర్లు మూడు ఇస్తున్నాం సంవత్సరానికి, తెలుస్తుంది వాళ్ళకి కూడా. పెన్షన్ ఇస్తున్నాం, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం, 15,000 పెన్షన్ ఇస్తున్నాం. ఇంకా పరిస్థితి లేదు. అట్లాగే మళ్ళీ చెప్తున్నాయా, త్వరలో కొత్త పెన్షన్లు వస్తున్నాయి. ఎవరైతే మన పార్టీ లీడర్లు ఎవరు పెన్షన్లు తీసేశారో అవన్నీ కూడా గ్రామాల్లో మీరు ఐడెంటిఫై చేయండి. మీరు చెప్పండి, అవన్నీ కూడా ఎక్కిస్తాం. మిమ్మల్ని కాదు నాడు ఏం విరోధం లేదు. మీరేం చెప్తే అదే ఫైనల్ అయితే కూడా నేను మళ్ళీ తెలియజేస్తున్నా. ప్రతి బూత్ కమిటీ కన్వీనర్కి, పార్టీ ప్రెసిడెంట్కి, సెక్రటరీకి ఈ ప్రమాణ స్వీకారాలు కూడా మేము ఉద్దేశించి పెట్టినవే. గతంలో ఈ యొక్క పాలసీ లేదు. ఎందుకంటే మిమ్మల్ని స్ట్రెంథెన్ చేయాలా, ఎందుకంటే పార్టీకి ప్రాణం మీరే. కాబట్టి ఈరోజు మీటింగ్ అని చెప్పి నేను తెలియజేస్తూ, ఈరోజు ఒక పిలుపుతో ఇంతమంది ఈరోజు మన పార్టీ ఆఫీస్కి వచ్చినందుకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి శుక్రవారం మీ ఎమ్మెల్యే ఇక్కడ గ్రీవెన్స్ చేస్తాడు, మీరు వచ్చి అర్జీలు ఇవ్వండి. అట్లాగే ఒక 3-4 వారాలు ఇక్కడ, తర్వాత ఒక వారం చిట్టమూరు, ఒక వారం వాకాడు, ఒక వారం కోట, ఒక వారం చెరుకూరు. ఈ విధంగా నేను ఉన్నంత వరకు ఖచ్చితంగా నేను తిరుగుతాను. అయితే ఆఫీసులో అయితే 4 రోజులు అందుబాటులో ఉంటాయి, దాంట్లో డౌట్ లేదు. ఖచ్చితంగా కాబట్టి అలాగే నాయకులు కూడా ఒకరోజు, అంటే రోజు రాకుండా నాయకులు రోజు వచ్చేస్తున్నారు. ఒకరోజు నాయకులు కూడా పెట్టాం సార్. ఆ రోజు గ్రామం నుంచి వచ్చి మాట్లాడుతున్నాం. అంటే ప్రతిరోజు మీతో మాట్లాడుతుంటే క్యాబ్ ఇబ్బంది పెట్టుకుంటున్నారు, క్యాబ్ వెళ్ళిపోతున్నారు బయటకి. లేకుండా వాళ్ళకి ప్రాధాన్యత చేసిన బాధ్యత నాకు కాబట్టి నాయకులు కూడా తెలియజేస్తున్నా. మీకు రోజు ఉంటుంది, మీరు వచ్చి మాట్లాడమని చెప్పి కూడా అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ, మరొకసారి మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే వాళ్ళ సమీప బంధువులు ఎవరైతే వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి 5 సంవత్సరాలు కూడా అక్కడ టీవీ చైర్మన్గా వ్యవహరించారో వాళ్ళు ఏ విధంగా పవిత్ర ప్రసారంగా మారంటే ఎద్దులు ఏ విధంగా కల్తీ చేశారనేది పుకారు కథనాలు మనం చూస్తున్నాం. ఈ విధంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా నిర్వీర్యం చేశారు, వ్యవస్థలన్నింటినీ కూడా ఏ విధంగా నాశనం చేశారో మనం చూసాం. అధికారంలో
అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా ఎవరు కూడా ఇల్లు లేని పేదవాడు ఉండకూడదనే విధానంతో ఎమ్మెల్యేలందరూ కూడా మన సునీల్ కుమార్ గారు కూడా దీనికి సంబంధించిన డేటా మొత్తం కూడా ఈ నియోజకవర్గాల్లో ఇల్లు లేని నిరుపేదలు ఎంతమంది ఉన్నారో డేటా కలెక్ట్ చేసి వారందరికీ కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అక్కడ ఉన్న పార్టీ నేతల చేతుల మీదుగా పంపిణీ చేసే కార్యక్రమానికి రాబోయే రోజుల్లో కూడా శ్రీకారం చుట్టి అందరికీ ఇల్లు అనే నినాదాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళందరికీ కూడా ఇచ్చి వాళ్ళకి వాళ్ళ యొక్క ఏదైతే మన ఆశలు పెట్టుకొని మనకు ఓట్లు వేసి మనల్ని గెలిపించారో ఆశీర్వదించారో వాళ్ళ కష్టాలని మనం తీర్చే దిశగా ఈ పరిపాలన కొనసాగుతూ ఉందని తెలియజేయడమే కాకుండా గూడూరు నియోజకవర్గానికి సంబంధించి అనేక విధాలుగా అనేక దీనికి కూడా నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న మన సునీల్ కుమార్ ఎమ్మెల్యే గారు మరొకసారి అభినందిస్తూ మీ అందరూ కూడా నూతనంగా ఎంపికైన కార్యవర్గాలు అందరూ కూడా శుభాకాంక్షలు అందజేస్తూ నందమూరి తారక రామారావు గారు చూపిన పాటలో మనం నడుస్తూ పేదలందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లోని పేదలందరూ కూడా రాష్ట్రంగా అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు మన పార్టీని స్థాపించి తను తీర్థయాత్ర చేసి ఆ రోజు 9 నెలల్లో తెలుగుదేశం పార్టీకి అధికారంలో తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల్లో కూడా జరుపుకోవాలని వీటికంటూ నిబంధనలు ఏర్పాటు చేసి ఆ రోజు ఈ టెక్నాలజీ లేదు, పుస్తకాలు రాసి పంపించేది. ₹2 సాధారణ సభ్యత్వం, ₹25 క్రియాశీలక సభ్యత్వం, క్రియాశీలక సభ్యత్వం ఆ యొక్క బుక్లోనే 5 కాపీలు ఉండేది. ఆ విధంగా చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. 2014లో మన యొక్క జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు వచ్చిన తదుపరి ఆయన ఈ యొక్క కార్యక్రమాలను మనం ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఆలోచించుకొని సభ్యత్వాన్ని ఆన్లైన్ ద్వారా చేయడం మంచిది, అదేవిధంగా మనం డాక్టర్ చేయడం మంచిది ఆలోచించి ఆశించి అదేవిధంగా కొనసాగించడం జరిగింది. కార్యకర్తల సంక్షేమ నిధిని భారతదేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీకి లేదు. కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు 2014లో ఆ కార్యక్రమాన్ని కన్వీనర్గా ఉన్నది కూడా నారా లోకేష్ బాబు గారు ఈ రోజు కూడా జరుగుతుంది. ఆ రోజు ₹2 లక్షల కార్యకర్త మరణిస్తే ఇస్తున్నారు. ఈ రోజు దాన్ని 5 లక్షలు పెంచడం జరిగింది. సభ్యత్వం ₹100తో సభ్యత్వం చేస్తారు. సభ్యత్వం ఉందని మన సభ్యత్వమే ఈ యొక్క పార్టీలో ఉన్న నాయకులకు అందరికీ అందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సభ్యత్వం ఉందని ఆ సభ్యత్వం కార్యం పెట్టి మనం ఏదేదో తప్పుడు కార్యక్రమాలు చేయడం అంటూ మానుకోమంటున్నారు. ఈ పార్టీలో మీరు ఎప్పుడు చేరారు, మీరు ఏం చేస్తున్నారు అనేది కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఆన్లైన్లో సభ్యత్వం తీసుకొని ఇతరుల మీద పిటిషన్ పెట్టే వ్యవస్థని ఖచ్చితంగా నిర్మూలించాలి. దాని ఎట్టి పరిస్థితుల్లో పార్టీ అంగీకరించాలనే విషయాన్ని తెలియజేయాలి. మన పార్టీ ఒక డిసిప్లైన్ పార్టీ. మనం పేదవాడి దండ తెలుగుదేశం పార్టీ దండ. పేదవాళ్ళ ఆక్రందల నుండి ఆవిర్భవించిన పార్టీ. కోట్ల సినీ రంగంలో భక్తులైన మహారాజుగా 60 సంవత్సరాల వయసులో సినీ రంగాన్ని శాసిస్తున్న అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ప్రజలందరూ నాకు పట్టం కట్టే నన్ను సినీ రంగంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. ప్రజా సేవ చేయాలని దృక్పథంతో 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతి 2 సంవత్సరాలకి సభ్యత్వం జరుగుతుంది. ప్రతి 2 సంవత్సరాలకి పరిశీలకులు మన దగ్గరికి వస్తారు. మన యొక్క శాసనసభ్యులు గారు ఎవరైనా వారి యొక్క సంస్థలో కమిటీలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే నేపథ్యంలో మనం వచ్చిన వారు కూడా చేయడం జరిగింది, పంపించడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిటీ ఎవరెవరిని ఆమోదించిన కూడా తప్పకుండా పార్టీ పాటించాలనే విషయాన్ని కూడా తెలియజేస్తారు. ఈ రోజు ఏదైతే రాష్ట్ర ఎన్నికల కమిటీ గ్రామ కమిటీలు, బూత్ కమిటీలు, క్లస్టర్లు, యూనిట్లు ఇవన్నీ కూడా ప్రమాణ స్వీకారం చేసేదానికి 11, 12,
రాబోయే గ్రామ పంచాయతీలు అయితేనేవి, వార్డులు అయితేనేవి, ఇవన్నీ కూడా మనం ఎలక్షన్లో ఏ విధంగా చేసుకోవాలి, మన గ్రామాల్లో అభివృద్ధి గురించి కానీ అన్ని చర్చించుకుని మనం రాబోయే ఎలక్షన్లో అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలు తెలుసుకోవాలని మమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. చాలా సంతోషం. ఒక పండుగ వాతావరణంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షుల ప్రమాణ స్వీకారం ఒక పండగలాగా జరుగుతూ ఉంది. మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం అధికారంలో ఉన్నాం. ఈ అధికారం మనకు ఆషామాషిగా రాలేదండి. 5 సంవత్సరాల పాటు ఒక పెద్ద ఆయన 5 సంవత్సరాల పాటు తన భుజస్కంధాల మీద వేసుకొని ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని రావడం జరిగింది. ఈరోజు మీ అందరికీ కూడా నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ అందరిపైన కూడా చాలా పెద్ద బాధ్యత ఉంది. గతంలో మన భాషం సునీల్ కుమార్ గారు కానివ్వండి, అక్కడ నారా చంద్రబాబు గారు కానివ్వండి, ఎంతో కష్టపడితేనే చాలా తక్కువ మంది, చాలా చిన్న తరహా నాయకుల్ని పెట్టుకొని ఈ గూడూరు నియోజకవర్గంలో సునీల్ కుమార్ గారు అధికారాన్ని చేపట్టారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టారు. ఈరోజు క్లస్టర్ ఇన్ఛార్జీలు, వాళ్ళకి అదనంగా కో క్లస్టర్, అదేవిధంగా బూత్ ఇన్ఛార్జీలు, కో బూత్ ఇన్ఛార్జీలు, డబల్ అయినాయి మొత్తం అధికారాలు, పదవులన్నీ కూడా. సో మీ అందరూ కూడా ఒక బాధ్యతగా పనిచేసి ఒక సమూహంగా ఈ పార్టీని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉందని ఈ సందర్భంగా మీ అధికారాలను గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ. ఏర్పాటు చేసినటువంటి లోకేష్ బాబు గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మన శాసనసభ్యులు, మన కూడా మన సుధీరంతో మన గుడిలో ఉన్నటువంటి సుధీరన్న గారి పిలుపు మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు 2024లో ఆ రోజు కష్టపడి పనిచేసినటువంటి బూత్ కమిటీలు, ఆ తర్వాత క్లస్టర్లు, యూనిట్లు, అదేవిధంగా పార్టీ కన్వీనర్లు, వార్డు కన్వీనర్లు, వార్డు అధ్యక్షులతో పాటు ఆ పదవులన్నింటినీ ఈరోజు పొందారంటే ఆ రోజు 24లో కష్టపడి చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలు గుర్తించి ఆ పదవుల్ని వాళ్ళకి ఇప్పించి వారి చేత ఈరోజు ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేసినటువంటి మా సునీల్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యకర్తలందరూ రాబోయే స్థానిక ఎలక్షన్లో ఇంకా ముందుండి ఇప్పుడున్నటువంటి ఉదాహరణ కన్నా ఇంకా 2 రెట్లు ఉత్సాహంతో రానున్న స్థానిక ఎలక్షన్ల మొత్తాన్ని కైవసం చేసుకునేలా అందరూ పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఊరిలో ఉన్న మన కార్యకర్తలందరికీ ఒక బాధ్యత అప్పచెప్పి కార్యక్రమాన్ని చేపించుకునే పార్టీ మనం తెలియజేస్తున్నాం. అదే కోణంలో ఈరోజు మన నియోజకవర్గం కస్టమర్ కానీ, యూనిట్ ఇన్ఛార్జ్ కానీ, వార్డు కమిటీ మన శాసనసభ్యులు పార్టీ సునీల్ కుమార్ గారు అధ్యక్షతన మనమందరం ఈరోజు ప్రమాణం చేస్తున్నాం. ప్రమాణం చేసిన కార్యకర్తలందరూ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో మనమందరం సైనికులుగా పనిచేసి మన పార్టీని ఘన విజయం సాధిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రైతులకు అవసరమైన మేరకు యూరియా అందుబాటులో ఉందని ఎవరూ ఆందోళన చెందవద్దని గూడూరు వ్యవసాయ శాఖ ఏడీ గోపీనాయక్ వెల్లడించారు. చెల్లకూరులోని పిఎస్సిఎస్ గోదాం వద్ద అగ్రికల్చర్ ఏడీ గోపీనాయక్ రైతులకు యూరియా పంపిణీ చేశారు. ఏడీ మాట్లాడుతూ తగినంత యూరియా అందుబాటులో ఉందని, కావాల్సిన మేరకు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ భవానీ, కొండ రామచంద్రారెడ్డి, పట్టా వీరామిరెడ్డి, రామయ్య నాయుడు, రామ్మూర్తి, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వాటర్ తగ్గించారు గవర్నమెంట్. మునుబోలు సెంట్రల్ గవర్నమెంట్ మునుబోలు ఉంది కార్డులు 16 50 వస్తున్నారు దాన్ని ఓకే
పేరు వెళ్ళి ఊరికాడ గీత గీస్తారు మళ్ళీ జెరాక్స్ ముందుకు రా ఇంకొక గంట గజేంద్రుడు అదే ఆడు మాకు కనిపించేది ఆయన ఇప్పుడు ఈరోజు మనం చిల్లకూరు సొసైటీ తరఫున యూరియా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో. కాబట్టి రైతులు అపోహలు పడవద్దు. మీకు కావాల్సినంత యూరియా ఉంది మన స్టేట్లో కానీ మన దగ్గర కానీ గోడౌన్స్లో స్టాక్స్ ఉంది. కాబట్టి నిదానంగా మన పంటను బట్టి అందరూ వచ్చి తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాను. అపోహలు అయితే వద్దు, ఎవరూ దిగులు పడాల్సిన పని లేదు. స్టాక్ అయితే కావాల్సినది ఉంది. ఏ రోజు మీరు చెప్పినా నెక్స్ట్ రోజుకి వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం. ఈరోజు చిల్లకూరు సొసైటీ ప్రెసిడెంట్ కొండా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ మొత్తం గ్రామ ప్రజలకందరికీ యూరియా ఈరోజు కార్డుల ద్వారా ఇవ్వబడుతున్నది. దీనికి కొంచెం ఒకరోజు లేట్ అయింది. మా గ్రామ రైతులందరూ కొంచెం బాధపడ్డారు. అన్ని ఆర్బీకేలు వచ్చాయి, మా ఆర్బీకేలు రాలేదు, ఇక్కడ మాకు లేట్ అయింది. కానీ ఆ నంబర్ పట్టడం ఒకరోజు ఇబ్బంది అయింది. దీనికోసంగా మా తానంక నానాజీ గారు, ఎమ్మెల్యే గారు, ఏడీ గారితో అందరితో మాట్లాడి ఇమీడియట్లీ 2 లారీలు తెప్పించారు. కాబట్టి ఎవరు యూరియా రాదని, యూరియా దొరకదని అపోహ వద్దు. మనకి ఎంత కావాలో అంత యూరియా మనం తెప్పించుకుందాము. కాబట్టి మీరు ఎవరు దీని గురించి ఇబ్బంది పడాల్సిన పని లేదు. మనకు నాని ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మన ఏడీ గారు, ఏఈఓ గారు అందరూ ఉన్నారు. మనం ఏమడిగితే వాళ్ళు మనకు చేస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఈరోజు రైతులకి ఎక్కడ అన్యాయం జరగదు. దీంట్లో చంద్రబాబు నాయుడు అందరినీ ఇల్లు అయితే ఏమి, అదైతే ఏమి, ఎక్కడ దేనికైనా కానీ ఆయన ముందుండి ప్రజల కోసం ఇచ్చేస్తున్నాడు. కాబట్టి తెలుగుదేశం గవర్నమెంట్లో ఏ విధమైన రైతులు నష్టపోయే పని ఉండదు. కావాల్సిన యూరియా వస్తుంది. కాబట్టి దీన్ని అందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చిలుకూరు మండలంలో సొసైటీ ద్వారా 900 బస్తాల యూరియాని సరఫరా చేయడం జరుగుతూ ఉంది రైతులందరికీ కూడా. అలాగే మండలంలో అన్ని ఆర్ఎస్కేల్లో కూడా మేము యూరియాని పొజిషన్ చేస్తున్నాము. ఎకరాకి 3 బ్యాగులు చొప్పున రైతులందరూ కూడా తీసుకొని 3 పర్యాయాలుగా అందరికీ ఎక్కువ అందుబాటులో ఉండేటట్టు చూస్తున్నాము. ఇన్ టైంలో మీకు యూరియా వచ్చేటట్లు కూడా మేము సరఫరా చేస్తున్నాము. ఎక్కడ కూడా ఎవరు కూడా వేరే వాళ్ళు చెప్పినట్లు రాదు, యూరియా రాదు అనేసి భయపడి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అన్ని ఆర్ఎస్కేల్లో కూడా సొసైటీల్లో 2 సొసైటీల్లో రేపు తిప్పగుంటపాలెం సొసైటీలో కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి 2 సొసైటీల్లో అందుబాటులో ఉంటుంది చిలుకూరు మండలంలో. అలాగే అన్ని ఆర్ఎస్కేల్లో కూడా మీకు అందుబాటులో ఉంటుంది. దయచేసి రైతులందరూ సహకరించి నిదానంగా యూరియాని తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన చిల్లకూరు సొసైటీ ముందు ఎరువుల పంపిణీ కార్యక్రమం ఏడీ గారి చేతుల మీదుగా జరుగుతూ ఉంది. అయితే మా చైర్మన్ రామచంద్రారెడ్డి గారు గత 2 నెలలుగా యూరియా కోసం సరిగా నిద్రపోల పాపం. ఆయన ఎప్పుడు యూరియా ఎప్పుడు వస్తుంది, మనకి యూరియా ఎప్పుడు వస్తుందని పాపం తపన పడుతా ఏడీ గారిని కూడా అడుగుతూ నాని గారి చేత సార్కి చెప్పిస్తూ సార్ కూడా బాగా పరిశీలి చేశారు. ఆయనకి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము త్వరగా తెప్పించినందుకు. ఇంకా కంటిన్యూగా వస్తుంటుంది ఎరువులు, డిఏపి వస్తుంది, యూరియా కంటిన్యూ మనకు వ్యవసాయ సీజన్ ముగిసే వరకు వస్తుంది. అందరూ కూడా ఎవరు రైతులు ఆందోళన చెందొద్దు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. గూడూరు శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షులు శ్యామ్ సుందరరావు దాతృత్వంలోని మినీ గురుకులం నందు ప్రతి నెల క్రమం తప్పకుండా జరిగే సామూహిక జన్మదినాల 13 మంది విద్యార్థినుల చేత భారీ కేక్ కటింగ్ చేయించి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఆ తదుపరి ప్రిన్సిపల్ గా ప్రమోషన్ పొంది బదిలీపై వెళుతున్నటువంటి వై మేరీ ప్రియతకు అభినందనలు తెలుపుతూ సన్మానించడం జరిగింది. మయూరి శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ చదువు లేనిదే సమాజంలో గౌరవం లేదని, అందుకే చదువే మనకు ముఖ్యమని, అందుకే మీరందరూ ఇప్పటి నుంచే ఇష్టపడి చదివి భవిష్యత్తులో మీరందరూ ఉన్నత స్థాయికి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వై మేరీ ప్రియత, హెచ్ఎం కేవి రజనీ కుమారి, ఉపాధ్యాయునిలు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు. ఓన్లీ లోయర్ సెక్షన్ 7వ తరగతి వరకు మనం అందరం ఏం చేయాలంటే ఫస్ట్ నెంబర్ 1 మనం అందరినీ స్ట్రెంత్ని పెంచుకోవాలి, ఒకటి పిల్లల్ని పెంచుకోవాలి, ఒకటి
తర్వాత పిల్లలకి చదవటము రాయటము మినిమం లెవెల్స్ సామర్థ్యాలు రావాలి. అందరిని టీచర్స్ అందరిని కోరుకుంటున్నాను. ఆ విధంగా వాళ్ళందరినీ కూడా వాళ్ళ జీవితాలు బాగా మలుచుకుందాం. వాళ్ళ జీవితాలని మన విధంగా టీచర్స్ అయ్యాము, వాళ్ళు సార్ చెప్పినట్టు కలెక్టర్స్, ఇంజనీర్స్, శాస్త్రవేత్తలు, ఆ విధంగా మీరు అందరూ కూడా బాగా చదవాలి. సమాజంలో మీకు ఒక గుర్తింపు ఉండాలన్నమాట అన్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ప్రిన్సిపాల్ మేడము ప్రమోషన్ మీద వెళ్తుంది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయితే మేడంకి ఈ స్కూల్ పట్ల చాలా అభిమానం. ప్రమోషన్ వచ్చిందనే కానీ ఈ మినీ గురుకులాన్ని నేను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అనేది మరో పక్క బాధ. నాకు తెలిసి అమ్మాయి బాధ ఎంతో. కానీ అలాగని మనం ఇక్కడే కూడా ఉండడానికి కూడా లేదు. ఖచ్చితంగా మనం నెల్లూరు ప్రమోషన్ మీద ఉండాల్సిందే. చాలా కష్టపడి పనిచేసింది. 3.5 సంవత్సరాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా సక్సెస్ఫుల్గా చేస్తుంది మేడం. ఎటువంటి ఇబ్బందులు లేవు. నేను చూశాను. నేను నెల్లూరులో చేస్తున్నాను, మేడం ఇక్కడ చేస్తున్నారు. ఒక చిన్న మచ్చ కూడా లేకుండా జాగ్రత్తగా చాలా చక్కగా అన్ని విషయాల్లో కూడా, అంటే మాకు అన్ని సొసైటీలో ఉంటాం కాబట్టి ప్రతి విషయం మాకు ఏ స్కూల్లో ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా మా నోటీస్కి వచ్చింది అనమాట. కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా తన జీవితాన్ని కానీ ఉద్యోగాన్ని కానీ ధర్మం పాటించింది మేడం. సారు మనకు ఒక అన్నలాగా బ్రదర్ లాగా మనకు సహాయం చేసేటటువంటి ఏ సమస్య వచ్చినా కూడా, అది చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా కూడా ముందు ఎవరికి ఫోన్ చేస్తాను, సార్కి ఫోన్ చేసి సార్ సలహా తీసుకుంటాను. సారు ఏదైనా ఇట్లా చేద్దాం మేడం, అలా చేద్దాం మేడం అంటే సార్ చెప్పినట్లుగా పోతూ ఉంటాం. కాబట్టి ఇన్ని రోజులు కూడా మనకు సారు సహాయం చేస్తూ మన పిల్లలకి వాళ్ళ యొక్క విద్యాబుద్ధులు నేర్పిస్తూ వాళ్ళకి వెన్ను తట్టి ప్రోత్సహించేవాడు. అవునా? ప్రతి ఒక్కరికి కూడా బర్త్డే విషెస్ సార్ మీ బర్త్డేలు మీ అమ్మ వాళ్ళు చేసినా చేయకపోయినా కూడా అరే పిల్లలు పేద పిల్లలు వీళ్ళు అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల ఏ నెలలో ఎంతమంది అయితే విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా బర్త్డే కేక్ కట్ చేయిస్తున్నాడు. ఎందుకమ్మా మీరు బాగా ఏ లోటు లేకుండా మీరు పెరగాలని. అలాగే సార్ యొక్క కోరిక ఒకటే, ఏంది మీరు ఉన్నతమైనటువంటి బాగా చదువుకొని ఉన్నతమైనటువంటి స్థానాలకి ఎదగాలనేదే సార్ కోరిక. కాబట్టి మీరు అందరూ బాగా చదువుకోండి. ఈ స్కూల్కి ఈ పాఠశాలకి మీ తల్లిదండ్రులకి మీరు మంచి పేరు తీసుకురండి. అర్థమైందా? రజనీ మేడం గారు ఈరోజే మన స్కూల్కి నూతన హెచ్ఎంగా రావటం ముందుగా మేడం గారి శుభాకాంక్షలు. అదేవిధంగా నెంబర్ 2 ఒక రకమైన బాధ ఉండొచ్చు మనకి. ఎందుకంటే గత 3.5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు అడుగు పెట్టింది. ఈ 4 సంవత్సరాల నుంచి మనకి మన బాగోగులు చూసిన హెచ్ఎం గారు ప్రమోషన్తో, మామూలు కాదు ప్రమోషన్తో నెల్లూరు ట్రాన్స్ఫర్ అయిన దానికి ఒక అందమైన బాధే. అయినప్పటికీ కూడా ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి ప్రతి ఒక్కరికి సర్వసాధారణం. ట్రాన్స్ఫర్స్ అవ్వటం అయితేమి, రిటైర్మెంట్ అవ్వటం ఇన్ని కూడా సర్వసాధారణం. కాబట్టి మేడం ఇన్ని రోజులు మనకి మిమ్మల్ని సొంత బిడ్డలా చూసుకున్న మేడం గారికి మాకు ప్రత్యేక అభినందన తెలుపుతున్నాం. అదేవిధంగా 3వ జయంతి మనం చెప్పు, ప్రతి నెల మనం జరుపుకునే విధంగానే ఈ నెల కూడా, ఈ నెలలో ఎవరైతే మనకి జన్మించారో వారి చేత ఈ బర్త్డే కేక్ కటింగ్ చేయటం మనకి ఆనవాయితీ. కాబట్టి దీన్ని కంటిన్యూ చేద్దాం. ఏదైనప్పుడు కూడా ఇప్పుడే మేడం గారు చెప్పారు, ఒక అందరూ బాధపడుతూ చెప్పారు. ఏదైనప్పుడు కూడా మీరు అందరూ కూడా సమాజంలో గౌరవం రావాలంటే మనకేం కావాలి? మనకి ఏముండాలి? మనకి సమాజ గౌరవం రావాలంటే చదువు ఉండాలా. చదువు ఉండేందుకు మనకి సమాజంలో మీతో కలిపి మీ తల్లిదండ్రులకు గౌరవం వస్తుంది మిమ్మల్ని మీ ద్వారా. అంతే కదా? ఒక బాబో పాప పోతుంటే మీరు బాగా మంచి స్టేజ్లో ఉన్నారనుకో, అలా బజార్లో పోయేటప్పుడు ఏమంటారో పలానా వాళ్ళ బాబు అమ్మ నాన్న అని చెప్తుంటారు. అర్థమైందా? కాబట్టి మీరు బాగా ఉన్నత స్థాయికి వచ్చినప్పుడే మీ తల్లిదండ్రులు మీ గురించి వాళ్ళు సమాజం గౌరవిస్తారు. మనకి ఎవరు హీరోస్? ఎవరు మనకి? అమ్మ నాన్న హీరోస్ కదా. ఆ హీరోని మనం ఎక్కడ చూస్తాం? మనం బాగా చూస్తాం హీరోని. అదేవిధంగా సమాజంలో హీరోస్ని బాగా ఉండాలంటే ఏం చేయాలా? మీరు బాగా చదువుకోవాలా. అదేవిధంగా మన గురువుల్ని ఎప్పుడు కూడా గౌరవించాలా. మనకి విద్య నేర్పించే మనకి ఒక ఫస్ట్ తల్లి తండ్రి గురువు, తర్వాత మన దైవం.
అర్థమైంది. మనకి తల్లిదండ్రులు ఎందుకు చెప్పారు చెప్పు, మన జన్మనిచ్చారు కాబట్టి ముందు తల్లిదండ్రులు, ఆ తర్వాత స్థానం గురువులది. ఆ గురువులు మనకి నేర్పించిన విద్య ద్వారా మన సమాజంలో ఒక ఉన్నత స్థాయికి వస్తాం, ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి 3వ స్థానం గురువుకి ఇచ్చారు. ఆ తర్వాతే మన దేవుడు. అర్థమైందా? కాబట్టి మీరందరూ కూడా మన టీచర్స్ ఏం చెప్తున్నారో అవన్నీ శ్రద్ధగా వినండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే తిరిగి అడగండి. వాళ్ళు ఏమి కోపడరు, ఏమి చేయరోళ్ళు మళ్ళీ తిరిగి మీకు చెప్పి మీకు ఏమైతే అర్థం కాలేదో అవన్నీ కూడా మళ్ళీ మీకు చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే గురువుల్ని గౌరవించండి. తల్లిదండ్రులు ఏ విధంగా గౌరవిస్తారో అదేవిధంగా మీరు గురువులు కూడా గౌరవిస్తే సమాజంలో మీరు ఉన్నత స్థాయికి వచ్చేదానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు నాకు కూడా ఒక విధంగా కొంచెం బాధగా ఉంది. ఏంటంటే గత 4 సంవత్సరాల నుంచి మేడం గారు కూడా నాకు ఫోన్ చేయటం, ఈ విధంగా ఈరోజు పిల్లలకి బర్త్డేస్ అయితే ఏమి, లేదంటే ఒక దీపావళి అయితే ఏమి, చిల్డ్రన్స్ డే అయితే ఏమి, టీచర్స్ డే అయితే ఇన్ని కూడా నాతో డిస్కస్ చేసి మేమిద్దరం మాట్లాడిన తర్వాత మిగతా టీచర్స్తో కూడా సమన్వయం పరుచుకొని ఏం చేస్తే బాగుంటుంది అని అన్నీ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడే నూతన హెచ్ఎం గారు వచ్చిన రజనీ మేడం గారు కూడా అదేవిధంగా పిల్లలతో అని మీద టీచర్స్తో అందరితో కూడా ఒక ఐకమత్యంగా ఉండి తద్వారా మిమ్మల్ని అందరినీ ఒక వృద్ధిలోకి వచ్చడానికి చేయాలని చెప్పి సందర్భంగా మేడం గారు చెప్పుకుంటూ నుంచే మన హెచ్ఎం గారు అయినటువంటి మేడం గారు కౌన్సిల్ నుంచి వచ్చారు. మనకి హెచ్ఎం గారు రజనీ కుమారి మేడం గారు కూడా టేబుల్ సరిపోతుంది మేడం, కింద బాగాలేదు. తిరుపతి జిల్లా కోట మండలం గూడలి గ్రామంలోని నివసించేటటువంటి ప్రభాకర్ దంపతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలో ఉద్యోగం చేస్తూ కష్టపడి డబ్బులు సేకరించి కట్టుకున్నటువంటి ఇంటికి దారి లేకుండా చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఊరంతా కలిసి కొంతమంది ప్రముఖులు దారిని అడ్డుకుని రాళ్లు, చెత్త చెదారం రాళ్లు వేసి ఇబ్బంది పెడుతున్నారని, ఎవరైనా ఈ దారిలో వెళ్లే హక్కు లేదని, దీన్ని అడ్డుకుంటే చంపేస్తామని బెదిరిస్తున్నారు. సర్వే నెంబర్ 174లో 3 ఎకరాల 70 సెంట్ల భూమి గ్రామ కంఠంలో ఉంది అని ప్రభాకర్ ఆక్రోశం వ్యక్తం చేశారు. అంతేకాకుండా సీను, సుజాతమ్మ, పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి, అమలూరు చెంచయ్య, మంగమ్మలు మొదలైన వారు కలిసి బెదిరిస్తున్నారు. మేము 100 నుండి 200 మంది ఉన్నాము, మిమ్మల్ని మీ ఇల్లు ఎక్కడ ఉంటుందో చూస్తాం అంటూ దుర్మార్గాలు చేస్తున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభాకర్ భార్య, 2 పిల్లలు, తండ్రి కలిసి భయభ్రాంతులకు లోనే రోజు బ్రతకాల్సి వస్తుందని చెప్పి బాధపడుతున్నారు. ముఖ్యంగా 13 సంవత్సరాలుగా మెంటల్ డిజార్డర్తో బాధపడుతున్నటువంటి కుమారుడికి రాయల్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారని, లక్షలు ఖర్చు చేసిన బెదిరింపులతో కుటుంబం భయంతో ఉందని, పోలీస్ స్టేషన్లో పట్టించుకోవడం లేదని తెలియజేశారు. ఎంఆర్ఓ కింద 174 సెక్షన్లో ఫిర్యాదు చేశామని, కానీ నేను ప్రభాకర్ భార్యని. నాకు 2 పిల్లలు, పెద్ద అబ్బాయి ఒంట్లో బాగాలేదు. ఆ అబ్బాయిని పెట్టుకొని నేను చిన్న అబ్బాయిని పెట్టుకుని మా మామగారితో ఇక్కడ ఉంటానండి. ఆయన విజయవాడలో జాబ్ చేస్తుంటారు. ఎప్పుడైనా 3 నెలలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి వస్తుంటారు అబ్బాయి ట్రీట్మెంట్ కోసం అని. నేను ఇల్లు కట్టిన కానించి ప్రతి దానికి ఒక సిమెంట్ రానిది, ఒక ఇసుక రానిది, ఒక కంకర రానిది, ప్రతి ఒక్క చిన్న మాట కూడా గొడవేనండి. ఇది మన డ్రైనేజ్ తీస్తుంటే వ్యాన్ వచ్చింది, అక్కడి నుంచి గొడవ. ఇది నాదైతే నన్ను అడగకుండా, నా పర్మిషన్ లేకుండా మీరు ఎందుకు వ్యాన్ పెట్టి తీపిస్తున్నారు, నన్ను అడిగి తీసుకోవాలి కదా, నాకు అక్కడి నుంచి గొడవ. సరే అయిపోయింది. మేము మా తమ్ముడు పెళ్ళిలో హడావిడిలో ఉన్నాం, మేము సర్దుకుని వెళ్ళిపోయామండి. మరుసటి రోజు నుంచి ఉదయాన్నే గొడవ. ఆడోళ్ళు మగవాళ్ళు అందరూ మా మీద కొట్టడానికి వచ్చేసారండి. సోమాలు వేసుకుని అబ్బాయికి నాన్న బూతులు మా ఆడపడిచి మొగుడిని కొట్టడానికి వచ్చాడు. ఎలాగైనా మీరు మాకు సహాయం చేయండి, మాకు దారి కావాలి, మా అబ్బాయి ఒంట్లో బాగాలేదు. నా పేరు గురిపాటి ఇమలమ్మ, మా ఆయన పేరు చిరంజీవి. మేము అక్కడ ఉంటాం, మా ఇల్లు కూడా అక్కడే ఉంటుంది. మా ఇంటి ముందు మట్టి కంకర అంతా పోసారు. మేము ఆటో పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదంట, మేము ఎవరు నడవద్దంట. ఇదైతే గవర్నమెంట్ దారి, మమ్మల్ని నడవనీటిలే. మేము ఎక్కడ నడవాలో మాకు మీరు అందరూ సహాయం చేయాలి, ప్రతి ఒక్కరు కూడా. ఆరూరు ప్రభాకరు, నా భార్య, నా పిల్లలు. మా నాన్నకి సరిగ్గా కళ్ళు కనబడే సైట్ ఉంది. మా నాన్నకి, నా బిడ్డకి 11 సంవత్సరాల నుంచి ఆర్టీసీ ఉందండి. 11 సంవత్సరాల నుంచి ఆర్టీసీ ఉంది. శ్వాసకోశ వ్యాధులు ఉన్నాయి. మా ఇంటి ఎదురు దెబ్బలు పోస్తాను, దెబ్బలు ఎత్తామని గొడవ.
ఇంటిల పాది మా మీద దాడి చేస్తారు. అందరూ 10 మంది 15 మంది వచ్చి దాడి చేస్తారు, కర్రలతో కత్తులతో దాడి చేస్తారు. వంటి పేరేంటి? ఆములూరు కోటయ్య, ఆములూరు సుజాతమ్మ, ఆములూరు శ్రీనివాసు, ఆములూరు సుమతి, ఆములూరు జనమ్మ, ఆములూరు బాలాజీ, ఆములూరు చెంచయ్య, ఆములూరు మంగమ్మ, వెంకటకృష్ణారెడ్డి దగ్గర నన్ను చేయిస్తున్నాను. ఇదంతా ఈ ఊరు పెద్ద మనిషిగా ఉండి ఓట్లు కావాలి, నాకు జనాలు బలగం కావాలంటే న్యాయం చేయకపోయినా పర్లేదు, కానీ వాళ్ళకి ఓట్లు కావాలి, వాళ్ళకి జనాలు బలగం కావాలి. మేము ఓట్లు వేసినా మేము ఇవ్వాలని, మేము ప్రజాస్వామ్యంలో మేము ఓట్లు వేయలేదా? వాళ్ళు ఒక్కరే ఓట్లు వేసారా? మేము వేయలేదా ఓట్లు? నా భార్య నేను వేయలేదా? నా భార్యని వేసాం, నా తండ్రి వేసాడు, నా వాళ్ళంతా ఓట్లు వేసి ఉంటారు కదా. వాళ్ళకి ఓట్లు కావాలా, వాళ్ళు రౌడీజం కావాలా? ఏ ప్రమాదం నా బిడ్డకి నా భార్యకి, నేను ఊరిలో ఉన్నాండి, నేను ఎక్కడో విజయవాడలో జాబ్ చేస్తాను, అదే హోటల్లో జాబ్ చేస్తాను నేను. అయితే నా బిడ్డ నా భార్య ఉంటారు, వాళ్ళకి ఏ ప్రమాదం, చిన్న ప్రమాదం జరిగినా దీనికి మొత్తం వాళ్ళే కారణం. అది వెంకటకృష్ణారెడ్డి కారణం. వెంకటకృష్ణారెడ్డి దగ్గరుండి దౌర్జన్యం చేపిస్తాడు అంత. వెంకటకృష్ణారెడ్డి మీద కూడా నేను SC ST అట్రాసిటీ కేసు కూడా పెట్టాను, నేను రెడీగా ఉన్నాను. ఆల్రెడీ 3 ఆల్రెడీ పోలీస్ స్టేషన్, కోర్టు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి. నేను SP గారి దగ్గరికి వెళ్తాను, నేను ACP గారి దగ్గరికి వెళ్తాను, తిరుపతి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాను. ఇది నాకు న్యాయం జరగకపోతే అది ఇది మాత్రం మీరు మీడియా వాళ్ళు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ ద్వారా మాకు న్యాయం చేయించండి. ఇది ఎవరు సొంత స్థలం కాదండి, 174లో ఉంది. ఇది 174లో ఉంది, 3 ఎకరాల 75 సెంట్లు గ్రామ కంఠం. అది MRO గారికి తెలియజేసి ఆయన దృష్టికి తీసుకెళ్ళి MRO గారు కూడా పెద్ద మనసుతో మాకు న్యాయం చేయండి. ఒక సెకండ్ సార్, మీరు కూడా కొంచెం రాండి సార్. దానికి తూర్పు పక్క మా ఇల్లు, పరవంటి పక్క గుంటుక నారయ్య, పొలాలు పోలేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ చాలా మంది దారికి పరవంటి పక్క కానీ ఈది పక్క ఎలాంటి అధికారులు కానీ వాళ్ళు అక్కరంగా దారి కట్టడం, ఇది పెన్షన్ నాటేస్తున్నారు. మేము ఎక్కడికైనా పోవాలంటే ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి మా న్యాయం చేయాలంటే ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇక్కడ ఆరూరు దేవదాన బాబు ఒక ఆయన ఉన్నాడు, ఆ స్థలం వాళ్ళు కొనుక్కున్నారు. మరి వాళ్ళు అడ్డుకించుకుని కదా, వాళ్ళు కష్టపడి డబ్బుతో కొనుక్కున్నారు. కానీ ఇది ఏరే వాళ్ళు అక్కరంగా దీన్ని తరలించి పోయే దారిలో కొండగా దారి, ఈ దారి అసలు గ్రామానికి సంబంధం లేదు, కొండ దారి, ఇది భక్తులు నడిచే దారి, ఈ దారి ఇట్లా చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ప్రభుత్వం ఒకసారి దీన్ని పరిశీలించి వచ్చి దగ్గరకు వచ్చి చూసి మాకు న్యాయం చేయాలంటే కోరుతున్నాం. మీరు మాట్లాడండి, మాట్లాడతారు ఫస్ట్ ప్రభాకర్ మా భార్యతో కూడా తీసుకోండి, నా బిడ్డని మీరే మాట్లాడుతున్నారు. దారికి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు సార్. అవసరం ఇల్లు అంతేగానే ఎవరమ్మా గ్రామ పంచాయతీ తెచ్చుకోండి. టీచర్ కదా ఏమీ కదా నేను ఈ నెల 14వ తేదీ నుండి గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మనబోలు గ్రంథాలయ లైబ్రేరియన్ వాసిలి అరుణ్ కుమార్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం పురస్కరించుకుని గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. 15వ తేదీన అన్ని వర్గాలకు సంబంధించిన పుస్తకములు ప్రదర్శన, 16వ తేదీన వివిధ ముఖ్యమైన అంశాలపై ప్రముఖ వక్తల గురించి ప్రసంగాలు, 17వ తేదీన ప్రముఖ వక్తులను ఎంపిక చేసుకుని వారికి సంబంధించినటువంటి అంశాలపై సెమినార్
కన్వీనర్లు ఏర్పాట్లు అలాగే 18వ తేదీన పాఠశాల విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహిస్తామన్నారు. 19వ తేదీన ప్రాముఖ్యమైనటువంటి మహిళలకు సంబంధించిన అంశాలపై పోటీలు నిర్వహిస్తామని, 20వ తేదీన అక్షరాస్యత దినోత్సవం నిర్వహిస్తామని, అదే రోజు 58వ జాతీయ గ్రంథాలయ ముగింపు వేడుకలు జరుపుతామని తెలిపారు. ఈ గ్రంథాలయ వారోత్సవాల్లో పాఠకులు, గ్రామస్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. నివాళులర్పించడం జరుగుతుంది. తదుపరి 15వ తారీఖు పుస్తక ప్రదర్శించడం జరుగుతుంది. 16 గ్రంథాలయ ఉద్యమకారుల గురించి స్మరించుకొని వాళ్ళ ప్రసంగాలు వాళ్ళ గురించి పిల్లలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. 17 పూర్తి సంపూర్ణ అక్షరాస్యత గురించి సెమినార్లు అవగాహన గురించి ప్రసంగాలు జరుగుతుంది. 17 పాఠశాల విద్యార్థులకు వ్యాస రచనలు, చిత్రలేఖనలు మరియు వక్తృత్వ పోటీలు జరుగుతాయి. వారిలో గెలుపొందిన వారికి 20వ తారీఖున బహుమతులు ప్రదానం చేయబడను. 19 ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా విద్యార్థినులకు చిత్రలేఖనం మరియు రంగవల్లి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. చివరిగా 20వ తారీఖున డిజిటల్ లైబ్రరీ అవగాహన గురించి విద్యార్థులకు కల్పించడం మరియు సంపూర్ణ అక్షరాస్యత గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కాశీ లేఅవుట్లో ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం సందర్భంగా అయ్యప్ప స్వామి వారికి విశేష అలంకరణ, అభిషేకం, ప్రత్యేక పడి పూజలు నిర్వహించారు. అయ్యప్ప మాలాధారణ భక్తులు భజన కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్ప స్వామిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
ఇచ్చిన మన సునీల్ రెడ్డి స్వామి మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు మనుబోలు గ్రామానికి చెందినటువంటి పొట్టి నాగేంద్ర గుప్తా అనురాధ దంపతులు వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలోని భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. स्वामी साई नाराय शिरडी क्षेत्रवासी जय जय बोलो गणेश महाराज की जय नमः भयं वै श्रवणाय कर्म दत्ता साडोला शिरं राधावी सिरानादा रावी सिरानादा आरती सत्करी दिवारी रघुपद भावाय भया भया निवारी भया निवारी हरे राम 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 हरे 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 कृष्ण तस्यादि श्री सच्चिदानंद सच्चिदानंद जय 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 साई ओम जय 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 अरे ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.